చెడుని తన దగ్గరికి రానియకుండా దేవుని కొరకు భయభక్తులు కలిగిన వాడు ఒక మనుష్యుడు. హల్లెలూయా. ఈ మనుషుని పేరే యోబు గారు. అయ్యా యోబు గారు, ఏంటి మీ స్థితి ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిని. మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఈ దినాల్లో ఉన్నారా? దేవుడంటే భయము ఉందా? ఇంట్లో భర్తకి భయపడేవారు ఉన్నారు కానీ దేవునికి భయపడేవాళ్ళు లేరు. ఇంట్లో అత్తకి భయపడేవారు ఉన్నారు కానీ మీకు తెలిసిందే. ఇట్లా దేవునికి భయపడేవాళ్ళు ఎవరంటే, ఎవరైతే దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యమ చేయకుండా నేను దేవుని సన్నిధికి వెళ్ళాలని వారి హృదయం వచ్చే తలంపులైతే వస్తాయో తెలుసా, వారు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. దేవుని ఆశీర్వాదం వారి కుటుంబాల్లో జరుగుతుంది. హల్లెలూయా. యోబు గారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కదా. అయితే నీ జీవితంలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడివిగా ఉంటే దేవుడు నిన్ను నూరంతలుగా అభిషేకించి నిలబెట్టుకుంటాడు. అయితే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు జీవిత చరిత్రలో చూసుకున్నట్లయితే అసలు దేవుడు అంటే భయం లేని వారు ఉంటారు. దేవుని యొక్క సన్నిధి అంటే భయం లేని వారు ఉంటారు. ఎంతసేపు కూడా దేవుడు లేడు దయ్యం లేని అనే వాళ్ళు ఉంటారు. కొంతమంది బ్యాచ్ సైన్స్ ఎక్కువ నమ్ముతూ ఉంటారు, దేవుడిని నమ్మరు. దేవుడిని నమ్మకపోతే వచ్చేది అనర్థాలు వాళ్ళకి తెలుసు కూడా. అసలు దేవుడే లేకపోతే ఈ సృష్టి లేదు. దేవుడు లేకుండానే, దేవుడిని లెక్క చేయకుండా దేవుడు లేడు ఎవరు లేరు అనుకునే వాళ్ళు ఉంటారు. దేవుడు లేరనే వారికి ప్రశ్న, అసలు దేవుడే లేకపోతే నువ్వే లేవు, మనమే లేము అసలుకి. కాబట్టి